అమ్మయ్య ముంబై వీడియోస్ కంప్లీటెడ్. సో లాస్ట్ వీడియోలో మా అమ్మాయి సర్ప్రైజ్ ఏంటో తెలుసా అని అనింది కదండి, అదేంటి. అలాగే ఈ లాస్ట్ వ్లాగ్లో అసలు ఏం జరిగింది, చివరికి పిల్లలు ఇలా చేశారండి, అలాగే మా జర్నీ తెల్లవారుదులు ఎలా సాగింది, అలాగే మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, అసలు ఏం జరిగిందని తెలుసుకుంటారు. ఓకేనా, చూద్దామా. ఈరోజు ఉదయం అయితే మా పెళ్లి రోజు సందర్భంగా సిద్ధి వినాయక టెంపుల్, మహాలక్ష్మి టెంపుల్, దర్గాకి వెళ్ళి చూసేసుకొని ఇంకా రూమ్కి వచ్చేసామండి. కాసేపు పడుకొని రెస్ట్ తీసేసుకొని మళ్ళీ రెడీ అయ్యేసి బీచ్కి వెళ్తున్నాం అనమాట. ఏ బీచ్కి సోని? అదే మా బీచ్ కాదు, ఒక సన్సెట్ పాయింట్ లాగా, అంటే బీచ్ అని కూడా అనొచ్చు అనుకుంటా. సీలింక్ వ్యూ పాయింట్ అని చెప్పి బాండ్రాలో దానికి వెళ్తున్నాము. ఇక్కడ మనం సన్సెట్ టైం కి వెళ్తే కరెక్ట్ గా సరిపోతుందని చెప్పి క్యాలిక్యులేషన్స్ అవి వేసుకొని కరెక్ట్ గా స్టార్ట్ అయ్యాం. గానీ మన ఊబర్ డ్రైవర్ భయ్యా అయితే కొంచెం స్లోగా వెళ్ళాడు. ప్లస్ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండేదిలే, కాబట్టి కొంచెం లేట్ అయింది. కానీ కొంచెం చీకటి పడుతుండే గానీ బాగుంది అక్కడ క్లైమేట్, నాకైతే బాగా అనిపించింది. కాకపోతే నీకు తెలుసా, సన్ ఆ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ మధ్యలో సన్ వస్తాడంట సన్సెట్, అట్లా అవుతుందంట ఒక్కొక్కసారి. అలా చూసాం మేము రీల్స్ లో, పిక్చర్స్ లో. బట్ అలా అవుతుందేమో అని ఎక్స్పెక్టేషన్స్ తెల్లాం గానీ అక్కడికి వెళ్ళాక సన్నే లేడు. బట్ స్టిల్ సీలింగ్ అంటారనమాట, కొత్తగా కట్టారు అనుకుంటా ఇది, ముందు నుంచే ఉందో మరి తెలియదు కానీ నాకైతే కొత్తదిగానే అనిపించింది కదమ్మా. అది బ్రిడ్జ్ నువ్వు గమనించినావా, అది ఎం షేప్ లో ఉంది చూడు, ముంబై కదా అట్లా. అవును అని కొంతమంది అదే అలా పిక్చర్స్ పెట్టారు, మరి అది వాళ్ళు అదే అనుకొని కట్టారో మరి లేదా నాకైతే తెలియదు. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ అయితే కొంచెం పింక్ గా ఉండింది, దాని తర్వాత ఇంకా డార్క్ అవడం మొదలైంది. ఇక్కడ ఏమంటే మెరిన్ డ్రైవ్ లో ఉన్నంత జనాలు అయితే లేరు, ప్రశాంతంగా ఉంది. కానీ ఆ రాళ్ల మీద నిలబడుకుంటే నాకు చాలా భయం వేసింది సోని. మరి భయం ఏంది నాకైతే. అక్కడ మెరిన్ డ్రైవ్ లో క్రాబ్స్ ఉండే కదా, తేళ్లు, అవి ఎక్కడ వస్తాయో ఏమో అని చూసుకుంటూనే ఉన్నా నేను కింద. మనం ఫొటోస్ తీసుకుంటున్నంత సేపు. అవును. ఇంకా అక్కడ స్నాక్స్ కూడా ఉన్నాయి, బేల్పూరి అట్లా ఉన్నాయి, కానీ ఒకరిద్దరు ఉన్నారు అంతే, పెద్ద ఎక్కువ జనాలు ఏం లేరు. ఆ రోజు నువ్వు గమనించినావో లేదో, ఆ బ్రిడ్జ్ మీద అదే అక్కడ అని చూడు, లైట్స్ పడుతున్నాయి, వాటి మీద ఒకటి వేసారు, ఎన్విరాన్మెంట్ డే అన్నమాట ఆ రోజు. అవునవును, అది అవును, అడ్వర్టైజ్మెంట్ లాగా వేసారు కదా దాని మీద, ఎన్విరాన్మెంటల్ డే అని. ఏమన్నా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు అలా వేస్తారేమో మరి తెలీదు. ఇప్పుడు అక్కడ నుంచి బాండ్రా బ్యాండ్ స్టాండ్ అని ఒక ప్లేస్ వెళ్ళాం. ఇది జస్ట్ అట్లా మనకి సీ ఉంటది పక్కన, మనం వాకింగ్ చేయడానికి అట్లా మంచిగా చాలా డిస్టెన్స్ పెట్టారు చూడు. అవును, వాక్ చేసుకోవడానికి. పునీత ఏమో ఇక్కడ ఉంటాయని చెప్పి పిలుచుకొని వచ్చింది కదా. అదే నెట్ లో వీడియోస్ లో కూడా అంతా ఇక్కడ స్నాక్స్ అవి ఇవి ఉంటాయి, కొంచెం చాట్ తిందాము అట్లా వచ్చాం. గానీ ఇక్కడ డాడీ ఇంకా ఏం లేక అవేం లేక కాటన్ క్యాండీ పట్టుకొచ్చాడు, పీచ్ మిఠాయి. సరేలే ఇంక ఇదన్నా తినండి, ఏదేదో పట్టుకొచ్చారని చెప్పి సరే ఇది ఒక్కటి ఉంది తినండి అని చెప్పి తీసుకొచ్చాడు. నాకైతే ఎప్పుడో తిన్నా, ఎన్ని ఏళ్ల కిందటనో అది. అవునా, అక్కడ ఎందుకు సింబల్స్ అలా పెట్టినాడు సోని మధ్యలో, హార్ట్ అవన్నీ? అది అంటే హెల్త్ పరంగా ఇట్లా వాక్ చేయండి అన్నట్టు. ఇంకా అట్లా నడుస్తా ఉంటే నైట్ అయింది, అలలు చూడు ఎట్లా వస్తున్నాయో. ఇక్కడేమో అట్లా వాక్ చేస్తా ఉంటే షారుఖ్ ఖాన్ ఇల్లు వచ్చింది మా అన్నత్. అదేమో బయట నుంచి చూద్దామంటే కాంపౌండ్ ఎంతో పెద్దగా ఉంది, అసలు లోపల ఇల్లు కనిపించట్లేదు, ఏం కనిపించలేదు, ఊరికే బయట గేటు ప్లస్ మా అన్నతని కనిపిస్తుంది అంతే. అదే ఇంత దూరం వచ్చి స్నాక్స్ లేవు, ఇది లేదు అనుకున్నా నేనైతే. కానీ అక్కడ చాలా మంది నిలబడుకొని ఫోటో తీసుకుంటున్నారు. అదే తీసుకుంటున్నారు మళ్ళీ అట్లా కూడా చాలా మంది. మళ్ళీ అక్కడ బిల్డింగులు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడు కదా అసలు. కొంచెం నాకు ఈ ఏరియా మొత్తం రిచ్ గానే అనిపించింది కదా మమ్మీ, అంటే సీలింగ్ వ్యూ వెళ్ళేటప్పుడు గానీ ఇక్కడ గానీ కొంచెం పెద్ద పెద్ద రిచ్ గానే అనిపించింది. మరి ఇంకా అక్కడ ఏదో స్నాక్స్ అవి ఇవి ఉంటాయని వెళ్ళాం గానీ పిచ్చి పిచ్చిగా ఆకలేస్తుండే. సో మమ్మీ వాళ్ళ యానివర్సరీ స్పెషల్ గా బాండ్రాలోనే ఒక కెఫే బుక్ చేస్తున్నాము, నేను మా చెల్లి. సో దానికి ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట, ఆన్ ది వే టు దట్ కెఫే. ఫస్ట్ టైం అంటే మమ్మీ డాడీ ఇద్దరు ఎప్పుడు కెఫేస్ కి వెళ్ళిండరు, అంటే హోటల్స్ కి వెళ్ళాం గానీ కెఫేకి అయితే అంటే ఎలా ఉంటది సిటీస్ లో అనేది
ఎప్పుడు చూపించలేదని చెప్పి ఇది కొత్తగా ఉంటది ఎక్స్పీరియన్స్ అని తీసుకెళ్ళాము. ఇక్కడైతే వెళ్ళంగానే అసలు రెస్టారెంట్ కనిపించలేదు కదా మమ్మీ, అన్ని బిల్డింగ్స్ లో కింద ఏదో పెద్ద మార్కెట్ ఉంది, ఏ బిల్డింగ్ లోపల అసలు ఆ పేరు కూడా లేకుండే. అసలు ఈ మాల్ లో ఎక్కడో 5th floor లో ఉంది. అక్కడ వాచ్మెన్ కి వాళ్ళకి అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారు ఇదో ఈ మాల్ లోనే ఉంది, మీరు ఇందా నుంచి ఇక్కడిక్కడే తిరుగుతున్నారు అని చెప్పి. సరే అని ఆ మాల్ కి వెళ్ళేటప్పుడు అందరు చెకింగ్ అన్నమాట, అది కెఫే కదా, సో అందరూ ఏజ్ వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఇట్లా ట్యాగ్ వేస్తారు అనమాట. అంటే వీళ్ళకి ఆ ట్యాగ్ ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ తాగితే సర్వ్ చేయొచ్చు, ఆ ట్యాగ్ లేకపోతే సర్వ్ చేయకూడదు అని అన్నమాట దాని అర్థం. ఇంకా మెనూ చూస్తున్నాము, మెనూస్ ఇంకా మెనూ కార్డులు ఉండవు, ఇట్లా ఫోన్ లోనే ఇస్తున్నారు అనమాట ఈ మధ్య. ఇంకా ఇక్కడ అంతా ఏస్థెటిక్ గా ఉంది కెఫే, ఆ డ్రింక్స్ అది ఇది, ఆ లోపల ఉన్న డిజైన్ అంతా అంటే బాగుంది అన్నమాట. వైబ్ అంతా నీకు నచ్చిందా మమ్మీ? బాగుంది, అక్కడ చక్కగా సాంగ్స్ అంతా మ్యూజిక్స్ పెట్టారు, బాగుంది. అంటే ఫాస్ట్ కల్చర్ అనుకోంగా. ఫాస్ట్ కల్చర్ అంటే ఇక్కడ వాష్ బేసినే లేదు చూడు ఈ కెఫేలో. వాడు మేడం ఎంతసేపు ఉన్న వైప్స్ ఇయ్యమంటారా వైప్స్ ఇయ్యమంటారా అంతే, మరి తుడుచుకోవడం తినడమే. అదే కదా. ఇంకా కొత్తగా ఇంకా మమ్మీ వాళ్ళకి డిషెస్ కూడా మేము తినే డిషెస్ ఎప్పుడన్నా కెఫేకి వెళ్ళినప్పుడు తినిపిద్దామని చెప్పి తినిపించాము. ఇక్కడ మమ్మీ చాప్ స్టిక్స్ ఫస్ట్ టైం ట్రై చేస్తుంది, అయినా కూడా అస్సలు గ్రిప్పే క్రేజీ. అసలు మాకు ఫస్ట్ టైం అంత బాగా రాలేదు. అదేదో మమ్మీ చాలా ఎక్స్పీరియన్స్ అంటే సూషి తినేస్తుంది కానీ ఫస్ట్ లో బాగానే అనిపించింది, తర్వాత అసలు టేస్ట్ నచ్చలేదు అనుకుంటా. నాకు అసలుకే నచ్చలే, కానీ వాటి స్టిక్ మీద కన్ను పడింది. ఇంట్లోకి వచ్చినాక పొంగనాలకు బాగుంటాయి, ఆ స్టిక్స్ తీసుకుందాం అనుకొని 2 దాంట్లో ఎత్తేసినాను అనమాట, హ్యాండ్ బ్యాగ్ లో తీసేసుకున్నాను మనం వాడుకునేటివి. ఇంకా డిన్నర్ అయిపోయాక మన నవీ ముంబై ఫ్లాట్ కి క్యాబ్ బుక్ చేసాము. కాకపోతే ఇక్కడ ఒకటి ఉన్నది అనమాట రూట్, మనం ఈవినింగ్ బ్రిడ్జ్ చూసాం కదా, దాని పైనుంచి వెళ్ళొచ్చు అని ఒక రూట్ ఉంది. కాకపోతే కొంచెం లాంగ్ అవుతుంది, ఒక 12 kilometers ఎక్స్ట్రా. కానీ ఆ క్యాబ్ డ్రైవర్ కి దీని పైనుండి వెళ్ళండి అని చెప్తే ఓకే మ్యామ్ వెళ్తాను, మీకు కొంచెం ఫేర్ ఎక్స్ట్రా అవుతుంది, ప్లస్ 100 rupees ఈ బ్రిడ్జ్ కి 100 rupees టోల్ అనమాట, అది కూడా కట్టాల్సి వస్తుంది. అంటే యా పర్లేదు మాకు చూడాలని ఉంది అని చెప్పి ఇది బ్రిడ్జ్ మీద వెళ్తున్నాము. బాగుంది, అంటే కట్టడం అది బాగా అనిపించింది కదమ్మా. ఆ లైట్స్ మధ్యన వెళ్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఫస్ట్ మనం అక్కడ చూసాము, ఆ తర్వాత నేను అప్పటి నుంచి మనం బ్రిడ్జ్ మీద పోవాలి చూడాలి అని అంటే ఇంకా మీరు ఇద్దరు కలిసి ప్లాన్ చేసి ఇలా చేశారనమాట. ఇంకా బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పటికి మధ్యలో అంబానీ కూతురు అంటే వాళ్ళ అల్లుడు వాళ్ళ ఇల్లు కనిపించింది. ప్లస్ ఈ అండర్ గ్రౌండ్ టనెల్ రోడ్ లో కూడా వెళ్ళాం బాగా, ఇది కూడా టచ్ అయింది. ప్లస్ పైన ఇంకో ఫ్లైఓవర్ మీద వెళ్తుంటే అంబానీ ఇల్లు కూడా కనిపిస్తుంది, అది గోల్డ్ కలర్ మెరుస్తుంది కదా అన్ని బిల్డింగ్స్ లో, అది అంబానీ ఇల్లే అన్నమాట. ఇంకా మనం మన అటల్ సేతు మీద వెళ్ళిపోయాం అన్నమాట ఫ్లాట్ కి. కాకపోతే మనం కొంచెం ఎక్స్ట్రా 200 ఏమో పడింది, బట్ ఓకే అవన్నీ చూసాం కదా మనం అక్కడ వెళ్ళడం వల్ల. సో నాకైతే బానే అంటే వర్త్ ఇట్ అనే అనిపించింది. ఇంకా నైట్ వెళ్ళేసరికి చూడాలి సోనీ ముంబై, ఆ లైట్ల వెలుగులోనే ముంబై చూడాలి. ఇంకా మనం ఇంటికి వచ్చేసరికి కరెక్ట్ 12:15 అయింది. హాయ్ గాయ్స్, ఏం పునీత రెడీనా? రెడీ. మళ్ళీ మమ్మల్ని మేము ఎండలో అక్కడ స్ట్రిప్సిల్స్ తింటున్నా, దగ్గు వచ్చింది అనమాట. ఓకే, మళ్ళీ మేము ఎండలో నరకం అనుభవించడానికి వెళ్తున్నాము, సిద్ధమవుతున్నాము. ఓకే, ఈరోజు లాస్ట్ డే ముంబైలో, ఇంకా ఈవినింగ్ 6కి ఫ్లైట్ రిటర్న్. సో ఇంకా ఈరోజు చెక్అవుట్ ఉంది కాబట్టి ఓకే లగేజెస్ అన్ని సర్దుకొని ఇంకా అక్కడ ఎక్కడైనా లగేజ్ క్లాక్ రూమ్ అలా ఏదైనా దొరికితే అలా పెట్టేసి ఇంకా ఎండలో తిరిగి ముంబై గేట్వే ఆఫ్ ఇండియాలో బోటింగ్ వెళ్ళి తర్వాత మార్కెట్ వెళ్ళి కొంచెం సరుకులు కొనుక్కొని రిటర్న్ వెళ్ళిపోతాం. ఓకే, ఏం వెంకటేశ్ అన్ని సర్దేసినావా? మా డాడీ మధ్యలో ప్యాంట్ షర్ట్ ఒకటి మర్చిపోయాడమ్మా. ఇందాక నుంచి ఏం మర్చిపోద్దు మీరు మర్చిపోతారు అన్ని పెట్టుకోండి అంటున్నాడు. లాస్ట్కి ఆయనే మర్చిపోయాడు ఒక జత. అదే కదా. ఏం సోనీ బాగా ఎంజాయ్ చేసావా? బాగా ఎంజాయ్ చేసాం కానీ ఎండకే కొంచెం అలసటగా ఉంది.
ఓకే. ఎండకి బాగా బేజారైపోయాము ఫస్ట్ కాబట్టి సెకండ్ డే తెలివిగా బేజారంట మా విన్నావా, మన రాయలసీమ భాష. నైట్ బయటకి వెళ్ళాం. ఓకే, అది బెటర్ ఐడియా అనుకుంటా. టోటల్ గా ఏమనిపిస్తుంది బొంబాయి చూసిన తర్వాత? ఏమనిపిస్తుంది వెంకటేశ్ నీకు? ముంబై దూరం కర్ణాటక, చెన్నై అవి పర్లే కానీ, కేరళ పర్లే కానీ ఓకే దూరం. ఫ్లైట్ లో ఏం అనిపించలేదు కాదు. అదే ఆ హజీ అలీ దర్గా దగ్గర కూడా ఇట్లా వేడి ఉంది, లైక్ సన్నంత పైన ఉంది. అవును, కానీ ఇటు సైడ్ ఏమో చల్లగాలి కొడుతుంది. కరెక్టే. అక్కడికి. సో ఇంకా బయలుదేరదామా? ఏం బా ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం కదా, హ్యాపీనా? ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఈ వేడి ప్లేస్ నుంచి. ఇది సడన్ గా ప్రయాణమై వచ్చి చూసి వెళ్తున్నాము. కానీ మనం అనుకునేది హైదరాబాద్లో లోకల్గా బాలాజీ టెంపుల్, శిల్పారామము, రామోజీ ఫిలిం సిటీ ఇవి చూడాలి అని అనుకున్నాం. అది క్యాన్సిల్ అయ్యి ఇక్కడ వచ్చేసాము. సో హ్యాపీ. కానీ ముంబై వస్తున్నాము అంటే ఏవేవో చూడాలి అని మనకు కుతూహలంగా ఉంటుంది కదా. సో అయితే ఫస్ట్ తిరిగినప్పుడు అబ్బబ్బా ఏమున్నాయి బిల్డింగ్లు, ఏం చిన్న ఇల్లులు ఉన్నాయని అట్లా బాగా చూస్తాము. కానీ టోటల్గా ఆ రౌండ్లోనే ఒక 10 సార్లు తిరిగేస్తాము. ముంబై చూడాలి అని అనుకునే వాళ్ళు వాక్ చేసుకుంటూ చూడాలి, నడుచుకుంటూ చూస్తేనే ఆనందం. వెహికల్స్లలో తిరిగితే ఏమీ ఉండదన్నమాట. అయితే ఈ ఎండాకాలం మాత్రం అసలుకి రాకూడదు, మాడి చెక్కలైపోతాము. మేము వచ్చినాము. సో కొంచెం దూరం నవీ ముంబైలో తీసుకున్నాము, దూరంగా. అక్కడ తీసుకోలేదన్నమాట. ఇక్కడ నుంచి మాకు ప్రయాణం చేయడానికి అర్ధగంట, మళ్ళీ రావడానికి ఒక అర్ధగంట. సో కొంతమంది ఏంటంటే అంటే రెంట్ల పరంగా కూడా చూసుకొని మేము ఇక్కడికి వచ్చేసాము. మెయిన్గా ఏంటంటే అన్నీ బాగా చూసాం, కవర్ చేసామని అనుకుంటున్నాము. ఇంకా కొన్ని చూడాలి, అవి వర్షాకాలంలో వస్తే చూస్తే బాగుంటాయి అన్నమాట. ఇక్కడికి దగ్గరలో 1.5 గంట అట్లాగా మనం వెయిట్ చేసి పోయి మళ్ళీ రానుపోను ఒక 4 గంటలు. లోనావాలా అండ్ పూణే. లోనావాలా, పూణే. అది వర్షాకాలం వస్తే బాగుంటుంది. లొకేషన్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ అవన్నీ బాగా చూడొచ్చు అనమాట. సో మొత్తం సర్దేశాము, హ్యాపీ. ఏదో మా చిన్నమ్మాయి కోరిక మేరకు వచ్చానే తప్ప నాకు ముంబై చూడాలని పెద్దగా లేదనమాట. ఎందుకంటే పాండిచేరి చూశాను, అప్పుడు అప్పుడు తణుకులో అన్నాము. మా ఫ్రెండ్స్ అంతా, మా పెద్దమ్మ వాళ్ళ ఫ్రెండ్స్, మమ్మీస్ అట్లా వెళ్ళినాము. అప్పుడు చాలా తణుకులు అన్నా. అదే సిచ్యుయేషన్ ఇక్కడ కూడా నాకు స్టార్ట్ అయింది. ఓకే, ఎందుకంటే ఎండ తగిలితే తలని వస్తుంది కాబట్టి. అక్కడికి మేము ఇంత దూరం ఉన్నా కూడా మధ్యాహ్నం అంతా ఇక్కడికే వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళాము. నిన్న నైట్ మాత్రము 12:30, 1 గంట అలా అయిందనమాట. సో బాగా ఎంజాయ్ చేస్తాం నిన్న మాత్రం, హ్యాపీ. ఫస్ట్ రోజు బాగా ఇరిటేషన్ అనిపించింది, ఇంకా ఎంత దూరం తిప్పుతారు, ఎందుకు తీసుకొచ్చినారని బాగా గొనిగినాం అనమాట. సెకండ్ రోజు ప్లాన్ మార్చాం వెంటనే. సో ఓకే అండి, హ్యాపీ అండి. ఇంకా ఇప్పుడైతే ఎక్కడికి మనం వెళ్ళేది? ఫస్ట్ వెళ్ళి లగేజ్ పెట్టి అక్కడ నుంచి గేట్వే ఆఫ్ ఇండియా షిప్. 2 days నుంచి ఇంకా షిప్ వెళ్ళమ్మా అంటుంది. ఒకసారి షిప్ వెళ్తే ఆ వాసన పీల్చాక తనివి తీరుతుంది మా మమ్మీ. అంతే, అదొక్కటి ఉంది. తర్వాత మార్కెట్ వీలైతే చేస్తాము, లేకుంటే లేదు. ఎందుకంటే ముందే షాపింగ్ అయిపోయింది కాబట్టి. పటమ్మ జోలా. ఓకే, జోలా అని దాన్ని ఎక్కరిస్తున్నారు. కానీ దానివల్ల ఎన్ని పెడుతున్నారో. దాంట్లో నా సామాన్లు 3, మీ సామాన్లు 5 ఉంటాయి. రండి ఎవరి ట్రాలీ వాళ్ళు. ఓకే గైస్, బాయ్ అండి. వెళ్తున్నాం మళ్ళీ నవీ ముంబై నుంచి ముంబైకి బయలుదేరుతున్నాం. ఈ బ్రిడ్జి మీద మనము ఎన్నిసార్లు ఏంటాం పునీత? ఇది 7వ సారి. ఎయిర్పోర్ట్ ఇక్కడే కాబట్టి. ఓహో, ఇది మనకి ఎక్కువ కిలోమీటర్ అనిపిస్తుంది కానీ ట్రాఫిక్ ఉండదు, ఫాస్ట్ బాగుంటది. అయితే ఊరు బయట కదా, టైం సేమే, డిస్టెన్స్ ఎక్కువ. ఇప్పుడు ఎవరైనా పూణే, లోనావాలా అలా వెళ్ళాలి అనుకుంటే మనము నవీ ముంబైలోనే స్టే తీసుకోవడం బెటర్. ఓకే, బేసిక్గా ముంబై నుంచి నవీ ముంబై నుంచి లోనావాలా అట్లుంది రూట్. టచ్ అవుతుంది నవీ ముంబై. సర్లే, మన వీడియో చూసి ఎవరికైనా ఉపయోగపడచ్చేమో.
ఎస్, చాలా మంది టూర్లకు వెళ్తూ ఉంటారు కదా. మనం కూడా తీసుకోవచ్చు కానీ ముంబైలో ఇట్లా మనం ఇట్లా ఫ్లాట్ ఉన్నట్టు చాలా మంచివి అక్కడ చాలా కాస్ట్ ఉన్నాయి. అక్కడ 1 BHK 3 days కి 25K అలా ఉంది. ఇక్కడ మనకి 3 days కి 2 BHK 12K పడింది. ఓకే, మనం ఫ్లాట్ ఖాళీ చేసాం కదా, ఇంకా లగేజ్ అంతా సేఫ్ గా పెట్టడానికి ఒక ఆలోచన చేస్తా ఉంటే CSMT లోనే క్లాక్ రూమ్స్ అని ఉన్నాయి, డిజిటల్ క్లాక్ రూమ్స్ లాగా ఉన్నాయి. మనం వెళ్ళి పెట్టుకోవచ్చు మన లగేజ్ అంతా. మనకి ఎంత పడింది మా, ఒక 150 + 100 అరౌండ్ 220 రూపీస్ to 250 రూపీస్ అట్లా పడింది. ఇంకా అక్కడ సేఫ్ గా మా లగేజ్ అంతా పెట్టేసి ఫ్రీగా ఇంకా మమ్మీకి తాజ్ హోటల్ దగ్గర, అదే గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర బోటింగ్ చేయలేదని అదొక ఆశ ఉండిపోయింది. సో ఆ ప్లాన్ ఇప్పుడు పెట్టుకున్నాము. అట్లే వెళ్తూ CSMT నుంచి మిగతా కొన్ని బయట నుంచి చూసే ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఫ్లోరా ఫౌంటైన్, ఇప్పుడు ఇట్లా ఏషియాటిక్ లైబ్రరీ, ఇవన్నీ బయట నుంచి చూసేవి. ఈ పాయింట్స్ అన్ని కార్ లో ఊబర్ లో పాయింట్స్ లాగా పెట్టి కాసేపు ఆగి చూసాము. చూసి ఇంకా డైరెక్ట్ తాజ్ హోటల్ అంటే గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర బోటింగ్ కి వెళ్తున్నాం అన్నమాట. కానీ ఇక్కడ ఈ బిల్డింగ్లు అన్ని చాలా బాగున్నాయి కదా. ఆ లైబ్రరీ అయితే ఎంత పెద్దగా ఉంది చూడు అసలు. అవునమ్మా, అంటే ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా బాగా అవుతాయంట. ఇక్కడ అంత పెద్ద ఆర్కిటెక్చర్ అంతా ఉన్నాయి కదా ప్లేసెస్ అంతా, కాబట్టి సినిమా షూటింగ్ కూడా బాగా అవుతాయి. నువ్వు చూసావా లేదా, ఓకే బంగారం అని ఒక మూవీ ఉంటది, అందులో అంతా ఉంటాయి అన్నమాట ఈ ప్లేసెస్ అన్ని. ఇంకా పునీత నేను చూడాలి ఖచ్చితంగా అనే ఇంకా పాయింట్స్ అన్ని పెట్టింది ఊబర్ లో, ఆ మూవీలో చూపిస్తారు నేను చూడాలి అని చెప్పి. అయితే కాసేపు ఆపినారులే వాళ్ళు పాపం కదా. ఆపినారు అంటే మనం పాయింట్ పెట్టిన ప్రతి పాయింట్ కి ఒక 2-3 అంటే జనరల్ గా 5 minutes ఆపుతారు. ఇంకొచ్చేసాం గేట్వే ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ రోజు కొంచెం బాగా అనిపించింది చూడ్డానికి, కానీ ఎండ మాత్రం దంచింది అసలు. పునీత చూడు అక్కడ నువ్వు పెట్టుకోవట్లేదని గొడుగు నాకని మమ్మీ నేనన్నా పెట్టుకుంటా అని చెప్పి తీసుకుంది. కానీ అది నిలబడడానికి చూడు ఎంత టైం పట్టింది కదా. అదే కదా, అసలు ఎక్కడానికి ఎంత టైం పట్టింది. 2 మనుషులు పట్టుకున్నారా అసలు. అలా ఏమంటారు, స్పీడ్ ఉండట్లేదు అసలు, చాలా స్పీడ్ ఉన్నాయి అవి. కానీ అట్లా వెళ్ళేటప్పుడు అక్కడ హోటల్ ని చూసుకుంటా నాకు ఆ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అనిపించింది సోని. అవును, అది బాగా అనిపించింది. ఆ రోజు మనం ఈవినింగ్ వచ్చిన రోజే ఇది అయింటే బాగుండేది, కానీ చాలా రష్ ఉన్నారు. ఇంకా దీనికి 1 hour వెయిటింగ్ అనేసరికి ఇంకా మనం ఏం పోతాంలే ఇంత రష్ లో అన్నట్టు ఇంక వచ్చేసాము. ఈవినింగ్ చూస్తుంటే ఇంకా బాగుండేదేమో, ఆ లైట్స్ కూడా వచ్చాయి కదా. కానీ పగులే బాగుంటది, ఈవినింగ్ కొన్ని కనబడవు. అక్కడ చూడు ఇప్పుడు ఈ సరౌండింగ్ అంతా చుట్టూరు తిప్పుతారు. అవును, అక్కడ కొంచెం ఈ షిప్స్ గానీ అక్కడ ఏవో ఉన్నాయి కదా, అవి కనిపించవు. అది కరెక్టే. అక్కడ అలలు చూడు ఎంత ఫాస్ట్ గా వస్తున్నాయో అసలు. అవును, ఫోర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మా అవైతే. మళ్ళీ మిట్ట మధ్యాహ్నం కాసోని మెయిన్ గా ఏంటంటే ఈ షిప్పులలో మనం పోయినప్పుడు వీడియో తీసుకోవడానికి అని చెప్పి అందరు ఒకటే సైడ్ పోతారు, మళ్ళీ ఇటు సైడ్ ఒక సైడ్. నాకు అప్పుడైతే బల భయం వేసింది, వామ్మ తల్లి ఇది ఏంది కథ ఇట్లా. కానీ మధ్యలో ఆ లైఫ్ జాకెట్లా అవి కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు అసలు. అవును, మనకి ఇవ్వలేదుగా, మనం వెళ్ళేసరికి అయిపోయినాయి. అదే సామాన్యంగా ఏం అవ్వదు కానీ వేసుకోవాలి, కానీ వాడు మనకి ఇవ్వలేదు, ఏం చేస్తాం. ఇంకా వెళ్ళాక నాకైతే మధ్యలో కొంచెం తిప్పింది యాక్చువల్లీ, అంటే వాటర్ తిప్పింది. ఇంకా దాని తర్వాత అయింది టైం, లంచ్ టైం అయిపోయేసరికి ఇక్కడే ఇంకా నడుచుకుంటా వస్తే ఒక 100-200 meters జస్ట్ అట్లా బయటికి నడుచుకుంటా వస్తున్నాము. ఈ కెఫే కనిపించింది. ఇక్కడ సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడైతే ఎక్కడ ఏసీ కనిపిస్తే అక్కడికి వెళ్ళి కూర్చుందామా అనిపిస్తుంది కదమ్మా. అవును, నాకు కూడా అట్లా అనిపించింది. వెళ్ళంగానే ఇది కనిపించింది. కాదు, ఏ హోటల్కి వెళ్ళినా కూడా మీరు ఏంది అది బుక్ చేసుకొని మళ్ళీ కన్సెషన్ అట్లా వచ్చినది చెప్పు. అదే ఇక్కడ ఇది కనిపించింది కదా, స్విగ్గీలో డైన్ అవుట్ అని ఉంటది, దానిలో చూసాను ఆఫర్ 20% ఆఫర్ 30% ఉన్నింది దీనికి. సో ఇంకా బుక్ చేసేసి వెళ్ళిపోయాము. ఇంకా సరే ఆఫర్ ఉందిలే దీనిలో అని. అట్లానా, అంటే మనకు అంత 20% తీసేస్తారు. ఓకే ఓకే. ఇంకా తర్వాత కజిన్స్ కి ఫ్రెండ్స్ కి ఇట్లా ముంబై నుంచి ఏమైనా తీసుకుందామని అట్లే నడుచుకుంటా వస్తే ముందుకి కొలాబా కాజ్వే అని మార్కెట్ ఉంది, కొలాబా మార్కెట్.
ఇందులో ఇంకా అసలు ఇంత ప్లేసే ఉంది అంటే సారీ మెయిన్ రోడ్ కి షాప్స్ కి మధ్యలో ఒక ప్లేస్ ఉంటదా, ఆ ప్లేస్ లో పెట్టారు చూడు మమ్మీ. అదంతా 2-3 అడుగులు కూడా లేదు. అదే కదా, మనం స్టార్టింగ్ ఒక దగ్గర స్టార్ట్ అయ్యాము, మొత్తం 1 గంటన్నరనో 2 గంటలో షాపింగ్ చేస్తే బయటకు వచ్చి చూస్తే 100 మీటర్స్ మనం కవర్ చేసింది. అవును, అన్ని షాప్స్ ఉన్నాయి అంత చిన్న చిన్న వాటిలోనే. ఇంకా అన్ని చూసి అక్క వాళ్ళకి, ఇక్కడ ఫ్రెండ్స్ కి, పునీత వాళ్ళ ఫ్రెండ్స్ కి, మమ్మీ ఫ్రెండ్స్ కి, అక్కకి అందరికి అన్ని తీసుకున్నాం అన్నమాట, ఏమేమి నచ్చాయో. నేను అంటే ఓన్లీ హ్యాండ్ బ్యాగ్స్ ఒక్కటే తీసుకున్నాను, నేనేం తీసుకోలేదు. మీరేవో చిన్న చిన్న చైన్లు తీసుకున్నారు. ఇంకా ఇక్కడ మామూలుగా డ్రెస్సెస్ చూసాము, మీ డాడీ ఏమో టీ షర్ట్స్ చూసారు. కానీ కాస్ట్ అయితే విపరీతంగా ఉన్నాయి, రేట్ అయితే అడగాలి. ఆ సందులో ఏ దొంగతనం జరిగినా కూడా మనం ఏం చెయ్యలేము. అయితే ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాం కదా, అవి అతను ఏం చేశాడు, 500 చెప్తే మనకి 250 రూపాయలకి ఇచ్చాడు. అదే ప్లేస్ లోనే ఇంకొక ఆయన వచ్చాడు. సో సరేలే ఇంకా 2 తీసుకుందామని పోతే అప్పుడు ఆయన నేను ఇవ్వనంటే ఇవ్వని, ఇది 800 అని చెప్తున్నాడు. పునీత ఏం చేసింది, మనం వీడియో తీసాం కదా, ఆ వీడియో చూపించింది. ఇంకా మీరే ఇచ్చారు 250కి ఇవ్వండి అంటే ఇంకా అప్పుడు ఇచ్చాడు. నాకు అక్కడ భలే అనిపించింది, మనం వీడియోలు తీయడం కూడా ఒక ప్లస్ పాయింట్ అనిపించింది. అదే కదా, ఈ పునీత తెలివితేటలు అసలు అబ్బా, వాడికి చూపిస్తుంది చూడు. నేను ఇప్పుడైతే ముంబైకి బాయ్ అని చెప్పేస్తున్నా, మీ నాన్న అయితే ఇంకా హ్యాపీగా నిద్రపోతున్నారు ఆయన. అయిపోయింది. అదే కదా, అమ్మాయి ఇంతసేపు పాపం బ్యాగులు పట్టుకొని కవర్లు పట్టుకొని మనవి అలసిపోయాడు. అమ్మాయి ఇలా షాపింగ్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోదామని చెప్పి ఫస్ట్ అయితే మనం ఇంకా క్లాక్ రూమ్ కి వెళ్ళి లగేజ్ తీసుకున్నాము. అక్కడ నుంచి ఇంకా నవీ ముంబై స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ మధ్యలో ఇది కొండలు చూసావా సోని, అసలు అటు ఇటు కొండలు ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటప్పుడు. ఏమో నేను డాడీ లాగా తూలుతూ పడుకున్నాను. అబ్బా అది అసలు చాలా బాగుంది. మనము బేదంచెర్లకి వెళ్ళినప్పుడు కొండలలో ఇట్లా టర్నింగ్లలో వెళ్తామే, అక్కడ అట్లనే ఉంది అనమాట వాతావరణము. నేనైతే ఏం పడుకోలేదు, ఇంకా వస్తూనే ఉన్నా అనమాట. ఇంత వేడికి వచ్చాము, మా చిన్నమ్మాయి బలవంతాన ఎట్లా అయితేనేమి మొత్తం అన్ని కవర్ చేసేసాము. కొన్ని ప్రాంతాలు మాత్రము అంటే వర్షం వచ్చినప్పుడు వాటర్ ఫాల్స్ అవన్నీ చూడలేదని లోపల ఉంది. సో ఎట్లాగైతేనేమి ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాము. ఇది మాత్రం మోడల్ సూపర్ గా కట్టినారు కదా, చాలా బాగుంది, కొత్త ఎయిర్పోర్ట్ కదా. అయితే ఇంకా ఎయిర్పోర్ట్ కి వచ్చిన తర్వాత అక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయిదాం అని చెప్పేసి బాత్రూమ్స్ కి వెళ్ళాను. నేను కాళ్ళు కడుక్కుంటే ఇంకా పునీత ఇంకా అడుస్తుంది. అసలు ఈ మమ్మీస్ కి చెప్తే అర్థం కాదు, బాత్రూమ్ కి వెళ్తే కాళ్ళు కడుక్కుంటారంటే ఇంకా మమ్మీ దీని మీద ఒక రీల్ చేస్తాను మమ్మీ, ఎంతమంది మమ్మీస్ బాత్రూమ్ కి వెళ్తే కాళ్ళు కడుక్కుంటారు అని చెప్పేసి అని అంటూ ఉందనమాట. అక్కడ యాక్చువల్లీ వాళ్ళకి అడగకూడదు, ఎందుకంటే డ్రైగానే ఉంచాలి. బట్ ఇంకా మన అలవాట్లో పొరపాటు ఇంకా చేస్తామంటే మేము కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో అట్లే, ఇప్పుడు అలవాటు అయింది అంతే. ఇంకా అంతా చెక్ ఇన్ ఈసారి త్వరగానే వచ్చాం కాబట్టి చెక్ ఇన్ లగేజ్ అన్ని ఈసారి అంటే మంచిగా ముందే వచ్చాం ప్లాన్ చేసుకొని. లాస్ట్ హడావిడి ఎందుకబ్బా అని చెప్పి. ఇంక ఇప్పుడు నీకు టికెట్ వచ్చిందా, బోర్డింగ్ పాస్, నీకు కావాల్సిన టికెట్? ఇంకా అంటే నేను రీల్ చేసుకోవడానికి నాకు బోర్డింగ్ పాస్ టికెట్ వచ్చింది, అప్పుడు రాలేదని సఫర్ అయ్యాను, ఇప్పుడు వచ్చింది. తర్వాత నీకు గుర్తుందా, అక్కడ ఆధార్ కార్డు అడిగారు ఎంట్రన్స్ అప్పుడు, నువ్వేం చేసావు, యాపిల్ ఫోన్ సెల్ ఆధార్ కార్డు చూపించి అట్లే పెట్టావు, మర్చిపోయావు. అదేగా అసలు ఆయన సెక్యూరిటీ ఆయన బాగా ఫన్నీగా ఉండే, జోవియల్ గా వచ్చి ఇక్కడ ఎవరిదన్నా ఫోన్ పోయిందా అని అడుగుతున్నాడు. ఆయన అక్కడ వరకు మనం లేచి వెళ్తున్నాం చూడు, అప్పటి వరకు ఆయన చూస్తున్నాడు మనల్ని, ఇప్పుడు గుర్తొస్తుందా లేదా ఈ పాపకి అని చెప్పి. ఏమని ఫస్ట్ లో అంటే డాడీ ఉండి అసలు ఆధార్ కార్డులు అన్ని పెట్టుకోరు, అజాగ్రత్త, ఎప్పుడు సెల్లులో వాట్సాప్ లో ఉన్న ఆధార్ కార్డుని చూపిస్తారు, ఏం దగ్గర పెట్టుకుంటే ఏమైతుందని ఆయన ముందరే అరిచాడు అనమాట. అడిస్తే నేనంటే లేదులే సార్ ఉంది అని అంటే, కొంచెం కోపం తగ్గించుకోండి సార్, పిల్లల మీద అరవకండి అని అన్నాడు. తర్వాత మళ్ళీ సెల్ ఇచ్చేటప్పుడు మీ నాన్న అరిచింది 100% కరెక్ట్ అంటున్నాడు ఆయన. ఇంకా తర్వాత వచ్చేసాం. ఇంకా ఫ్లైట్ టర్నింగ్ తిరిగి అలాగా పైకి లేకపోతుంది. కానీ సాయంత్రం ఈ క్లైమేట్ మాత్రం నాకు భలే నచ్చింది, అసలు జీవితంలో మరవలేని సంఘటనలు ఇవన్నీ అనమాట. సన్సెట్ ఫ్లైట్ లోంచి చూసారనమాట మీ సైడ్, నువ్వు పునీత. చాలా బాగుంది అర్జుడు.
అసలు కింద అసలు మేఘాలు తెలుసా అబ్బా అసలు మా సైడ్ నుంచి మీ సైడ్ ఎట్లా కనిపిస్తుంది తెలుసా, ఎవ్రీ విండో ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది. అంత డార్క్ సన్సెట్ ఉండే, సూపర్ ఉండే అసలు. అవును చాలా బాగుండింది. ఇంద్రధనస్సు మళ్ళా మధ్యలో అవునా ఆ మేఘాలలో అట్లా పోతుంటే ఏదో మనము దేవతలు కదా తేలిపోయినట్టు మనం కూడా అట్లాగే వెళ్ళిపోతున్నామా అట్లా అనిపించింది నాకు ఆ కొంచెం సేపు. అంటే పోయేటప్పుడు మనం ఆ రోజు నైట్ వెళ్ళాం కదా, అయ్యో ఏవి చూడలేదు అని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కానీ ముంబై నుంచి హైదరాబాద్కి ఇట్లా వచ్చేటప్పుడు మాత్రం అన్ని కవర్ చేసేసాము. ఇంకా చెవులు మాత్రం దిమ్మెక్కినది బాగా. అయితే పునీత ముందుగానే ఫస్ట్ ఒక సీరియల్ ఏమో డౌన్లోడ్ చేసినది, అది చూసేశారు. అవునా అందుకే కొంచెం బోర్ కొట్టలే. ఓకే ఓకే. ఇంకా ల్యాండ్ అయిపోయాం హైదరాబాద్ లో. ఇంకా అమ్మాయ ట్రిప్ అయిపోయింది అనుకున్నావు కదా నువ్వు మమ్మీ? అనుకున్నాము. అంటే మీ ఇద్దరు ఏం చేస్తున్నారు, మా వెంట వస్తారని అనుకున్నాము. తర్వాత పునీత ఉండి లేదులేమ్మా ఇంకా సోనీ వెళ్ళిపోతుంది, మీ ఇద్దరు చాలా అంటే టైర్డ్ అయిపోయారు పడుకుంటారు, లేదు భాషన్న పక్కన నేను కూర్చొని ఏదైనా పాటలు పెడుతూ ఉంటాను, అందులో నైట్ జర్నీ కదా మనం బయలుదేరినది 9:45 అయింది, సో ఎంత లేదన్నా కూడా నంద్యాలకు రావడం అంటే 2 అవుతుంది అని చెప్పి మేమిద్దరం వెనకలా నిద్రపోయినాము. పునీత మాత్రము మామూలుగా మినర్వా దగ్గర టిఫిన్ చేసాం కదా, అక్కడ అవి తీసుకునేది ఏంటివి తెల్లవి ఉంటాయి చూడు, అదేలే మకానా. మకానా అది ఒక్కోటి టంగ్ టంగ్ అని శబ్దం వస్తుంది తింటా ఉంటే. హిందీ సాంగ్స్ పెట్టింది. ఇంకా చూడు ఊరు వచ్చేంత వరకు నిద్రపోలే ఆ పిల్ల. సో నాకైతే గ్రేట్ అనిపించింది పునీత. ఓకే అండి, ఇంకా ముంబై టూర్ మొత్తం అన్ని బ్లాగ్స్ అన్ని కంప్లీటెడ్. సో మేము హ్యాపీగా తిరిగేసి వచ్చాము. ఇంకా మా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకున్నామండి. మీరు కూడా ముంబై వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ స్టే చేశారు, ఏవేవి చూసారు, మేము ఏవేవి చూడలేదు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.